హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను కన్యాకుమారిలో ఉన్న ప్రజెంట్ చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ సన్ రైజ్ అయితే అవుతుంది. దాని గురించి ఎంత దూరం రావాల్సి వచ్చింది. ప్రజెంట్ అయితే అదిగో వెయిటింగ్. నా రాజా కూడా ఇక్కడ ఉన్నాడు. ఇది అయిన తర్వాత శబరిమల వెళ్ళాలి. ఇక్కడ నుంచి అరౌండ్ శబరి వచ్చేసి 250 ఉంది. దాని తర్వాత ఇది 5.5 hours జర్నీ. ఇది చూడాలి ఏమైద్దో. Bye. Signing off. హాయ్ ఫ్రెండ్, అస్సలు నేను స్వామాలు వేసుకుని శబరిమల వెళ్తుంటే అసలు వాన చూడండి ఎంత దారుణంగా ఉందో. వెనకాల ఏదో బ్యాక్గ్రౌండ్ ఏదో వాయిస్ వస్తుంది, అదే పాట వస్తుంది, దాన్ని ఏం పట్టించుకోవద్దు. ఇదిగో ఇక్కడ ఇలా చాలా దారుణంగా ఉంది నా పరిస్థితి. ఇక్కడ ఎలక్ట్రికల్ ఛార్జింగ్ కూడా ఉంది, అక్కడ ఆగి ఉన్నాం. డ్రైవ్ చేసిన ప్రతిసారి వాన వస్తూనే ఉంది. అస్సలు అది ఇలా అంట ఏం చేయాలండి అసలు. స్నానం చేసిన ఇదేంటి ఈ డ్రైవింగ్ చేసిన ప్రతిసారి వాన వస్తూనే ఉంది. దానికి కారణం ఈడే వాన రావడానికి కారణం ఈడే. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అదే మీకు ఇందాక అరౌండ్ 5కు ఎప్పుడో ఒక వీడియో అయితే తీసాను. అప్పుడైతే వాన వస్తుందని చెప్పాను కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఆ వాన అయితే తగ్గలేదు, అలాగే ఉంది. వాన కూడా లెక్క చేయకుండా ఇప్పటి వరకు అయితే పైకి శబరికి అయితే వచ్చాను. ఇంకా 24 kilometers ఉంది. అది కూడా ఈ వానలోనే రైడింగ్ చేయాలి. నీరసం వచ్చింది. ఇదిగో ఇప్పుడే చాయ్ తాగుతున్నాం ఇద్దరం. నా షూ మొత్తం తడిచిపోయింది. లోపల ఒక్కొక్క షూలో ఒక్కొక్క లీటర్ వాటర్ అయితే పక్కా ఉంటుంది. అండ్ హెల్మెట్స్ కూడా ఫుల్గా తడిచిపోయినాయి. బట్టలు ఇప్పుడే పిండుకున్నా. ఎంత దారుణంగా ఉందంటే, నేను నా లైఫ్లో ఇప్పుడు దాకా అయితే ఎంత వానలో అట్ ది సేమ్ టైం లైక్ ఎలా చెప్పాలంటే మొత్తం అంతా ఆఫ్ రోడింగ్ టైప్. ఆఫ్ రోడింగ్ అంటే అలా ఫుల్ అడ్వెంచర్. ఆ అడ్వెంచర్ కూడా ఎలాగంటే మనకి తిరుపతి కొండెక్కినప్పుడు ఎన్ని కరువుస్ అయితే ఉంటాయో సేమ్ అదే కరువుసు శబరిమలలో కూడా ఉన్నాయి. లిటరల్గా నమ్మరు అసలు. నేరో మొత్తం అన్నీ నేరో అనమాట. ఇంకా చెప్పాలంటే మా జాకెట్లు అయితే వర్స్ట్ అనమాట. ఇదిగో తడిచిపోయి హెల్మెట్స్ మొత్తం వర్స్ట్ అనమాట. చూడు ఇల్లు అదే మోడ్ చేస్తాడు, వాటర్ వస్తుంది. మీకు ఇప్పుడు చూపిస్తానండి.
ఇప్పుడు రావట్లేదు, అయినాడు వచ్చినాయి, ఇప్పుడైతే రావట్లేదు. ఇప్పుడు ఇవైతే వేసుకున్నా, ఒక షూ వేసుకుని ఇంకో షూలు అయితే తీస్తాను, అప్పుడు మీకే తెలుస్తుంది ఎంత వాటర్ వచ్చింది ఏంటనేది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము ఒక షాప్లో ఆగి చాయ్ తాగుతాను. ఇదిగో తీస్తా మీ ముందే ఎంత వాటర్ ఉందో చూపిస్తాను. ఏంటి వాటర్ రావట్లా? సరే, సాక్స్ ఇదిగో కనిపించింది కదా, ఇంత వాటర్ ఉందన్నమాట నా షూలో. ఇంకా వస్తుంది, పిండి కొలిది ఇంకా వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే చాయ్ తాగుతున్నాం. ఇంకో 10 minutesలో అయితే బయలుదేరుతాం. అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour అయితే పట్టచ్చు మోస్ట్లీ. ఎందుకంటే వాన, అట్ ది సేమ్ టైం నేరో రోడ్స్, బాగా స్లిప్పరీగా ఉన్నాయి. వచ్చే దారిలో అయితే మటుకి ఒక వాటర్ ఫాల్ అయితే చూసా, సూపర్ ఉంది. వీడియో తీద్దామని ట్రై చేసా కానీ రావట్లా. అంటే మా చేతులు బాగా చచ్చిపడిపోయినాయి, లైక్ ముడతలు పడిపోయినాయి అనమాట. సో వీడియోది బటన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయాలన్నా సరే రావట్లేదు. సో తీలేపోయారు. రేపైతే పంబ ఇవన్నీ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఇప్పుడు దాకా వీడియోస్లో అంటే శబరిమల వీడియోస్ అందరూ పెడుతున్నారు, కానీ అందులో ఒకటైతే మట్టికి ఒక ప్లేస్ అయితే చూపించట్లేదు. అదేంటంటే భస్మకుళం. ఆ భస్మకుళం మీకు రేపొద్దు నేనైతే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. ఓకే, ఈ రోజుకైతే ఇంకా అయిపోయింది. సైనింగ్ ఆఫ్, బాయ్, గుడ్ నైట్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే శబరిమల దగ్గరలో ఉన్న నీలక్కల్లో. ఈ ప్లేస్ వచ్చేసి ఇదంతా బస్ పార్కింగ్ ఏరియా అండ్ కార్ పార్కింగ్ ఏరియా. రాత్రి మమ్మల్ని అయితే ఇక్కడ ఆపేశారు. అది ఎందుకంటే ఆ ఏరియాలో సారీ పంబకి అయితే కనుక బైక్స్ వీటిని అలౌ చేయట్లేదు. సో దాని గురించి అయితే ఇక్కడ మనం స్టాప్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా మొత్తం అంతా. సో మొత్తం అంతా బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్, మొత్తం ఎటు చూసిన బస్సులే ఉంటాయి, ఎటు చూసిన వెహికల్స్ ఉంటాయి. అసలు క్లైమేట్ చూడండి, అసలు ఎక్స్ట్రాడినరీ. మాకు ఇక్కడ ప్లస్ ఏంటంటే ఒక ఎస్ఐ మాకు హెల్ప్ చేశారు. సో అదైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. అదేంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం అంతా. సో వాళ్ళే మాకు ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ప్లేస్లోనే మేము పడుకున్నాం. ఆల్ ఓవర్గా వెదర్ చూస్తున్నారు కదా, అసలు కూల్ ఉండే, సూపర్ ఉంది. నైట్ అంతా ఇదేంటి బైక్ జర్నీ చేసి చాలా అలసిపోయా నేనైతే. క్లైమేట్ అయితే పీక్స్ అనమాట. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో దానికి డబుల్ ఉండే క్లైమేట్ అయితే. నెక్స్ట్ లెవెల్ ఉంది చూడండి, అస్సలు ఎక్స్ట్రాడినరీ క్లైమేట్. క్లౌడ్స్ మొత్తం అంతా అదే ఉంది వెదరు. చుట్టూ చూస్తున్నారు కదా ఎంత ఫాగీ ఉందో. మేమున్న ఏరియా ఇది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మొత్తం అన్ని వెహికల్స్ ఇవే ఉన్నాయి, ఇంకేం లేవు. రాత్రి మేము ఇక్కడ స్టే చేయడానికి కూడా మాకు హెల్ప్ చేసింది అయితే ఎస్ఐ హెల్ప్ చేశారు ఇక్కడ లోకల్లో. బై లక్ ఏంటంటే మేము కరెక్ట్గా పార్కింగ్ చేసే టైంలోనే ఆయన ఇక్కడ మాకు అవైలబుల్ ఉన్నారు. ఆయనతో ఇలా మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, మాకు ఇప్పుడు స్టే లేదు ఏం లేదు అని అంటే ఆయన ఇక్కడ మాకు ప్రొవైడ్ చేశారన్నమాట షెడ్. ఆ షెడ్ చూపిస్తా, అందులోనే మేమైతే టెంట్ వేసుకుని ఉన్నాము. సో హ్యాపీ ఫర్ దట్ అండ్ థ్యాంక్స్ టు ఎస్ఐ గారు. ఆయనతో కూడా ఇప్పుడైతే ఒక వీడియో అయితే చేస్తాను. ఆల్రెడీ అడిగా, సార్ ఒక బైట్ కావాలి ప్లీజ్ సార్ అంటే ఓకే గివ్ యూ అని చెప్పేసి చెప్పారు. సో వీ కెన్ డూ దట్. ఓకే, ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ఏం చెప్తాడో చూద్దాం. ఓకే, బాయ్ బాయ్.
ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి అయ్యప్ప స్వామి ఎలా దొరికేది ఏంటనేది. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే మీకు వ్యూలో కనిపిస్తుంది. అలా అయ్యప్ప స్వామి దొరికారు. పందలరాజు అడవిలో నడుస్తుండగా అంత మంచి బట్టలతోటి అయ్యప్ప స్వామి అయితే పందలరాజు దొరకడం జరిగింది. ఓకే, స్వామిలో చూస్తున్నారు కదా, ఇది టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి టికెట్ వెరిఫికేషన్ చేసుకుని లోపలికి వెళ్ళాలి. లేదంటే లోపలికి రావడానికి అయితే అవ్వదు. టికెట్ తీసుకున్న తర్వాత ఇది సన్నిధానానికి వెళ్ళే ప్లేస్ అన్నమాట. ఇది మొత్తం అన్ని అవైలబుల్ ఉంటాయి సన్నిధానంలో. టీ, టిఫిన్ మొత్తం అన్ని అవైలబుల్ ఉంటాయి. ఓకేనా, చూడండి అందరూ ఒకటే, ఇక్కడ ఆళ్ళేళ్ళని లేదు, అందరూ ఒకటే. శబరిమల వెళ్ళడం చాలా ఈజీ. 7 కిలోమీటర్లు నడిచేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ అప్పు చూడండి ఎంత ఎత్తుందో. ఇదిగో మావాడు చాలా ఈజీ అనుకుంటా పాపం, అప్పుడే చెమటలు కక్కేసాడు మావాడు. ఇదిగో ఎలా వెళ్తున్నారు చూసారా. ఈ స్వామి ప్రసాదాలు తెచ్చుకుంటున్నాడు. ఆయుష్ వచ్చిన వాళ్ళు అక్కడ కూర్చుంటారు అన్నమాట. అలా అందరూ ఇప్పుడుదా మేము కూర్చున్నాం, మేము నడుస్తున్నాం. ఇప్పుడు నడవలేని వాళ్ళు ముసలు ఉంటారు కదా, వాళ్ళకి డోలీలు. కాకపోతే డోలీ కట్టించుకుంటే చాలా తక్కువ తీసుకుంటారు. ఎంత అనుకున్నారు, 8,000 to 10,000 తీసుకుంటారు అన్నమాట. డిపెండ్స్ ఆన్ ది సైజు, డిపెండ్స్ ఆన్ ది కేజీస్ బట్టి డోలీ అమౌంట్ అనేది ఫిక్స్ చేస్తారు వాళ్ళు. అది ఓకే, చాలా హైట్ ఉంది అదిగో. ఫ్రెండ్స్ అందరికి చూడండి, చెమటలు అయితే మామూలు కారట్లేదు. చాలా లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అయితే కనుక మెట్లు స్టెప్స్ అయితే హైట్ పెంచాడు. సోప్ కూడా బాగా ఎక్కువ పెట్టాడు. సో ఇక నా ఎరుముడి వెనకాల ఎంత క్రౌడ్ అయితే ఉంది. చాలా అంటే కాలేదు. ఇదిగో మావాడు వెనకాల ఉన్నాడు. అడుగు ఆడు అయిపోయాడు. ఆడు మళ్ళీ పైగా జిమ్కి వెళ్తాడు. పర్ డే 3 hours అంట. ఎలా అయిపోయాడు. స్లో స్వామి అయితే జిమ్ ప్రతాపం చూపించయ్యా. ఆల్రెడీ 4 రోజుల నుంచి నిద్ర లేకుండా తిప్పావు. మరి నేను 4 రోజులు కాదు, 4 రోజులు లేకుండా నేను తిరగలేదా. సరే అదంతా బాగుంది. నిన్న నైట్ జర్నీ ఎంత 120 నిన్న మొత్తం జర్నీ అంతా నేనే చేసా. 250 kilometers ఒక 80 kilometers నువ్వు చేసావు, మిగిలింది నేను చేసా. ఎవరు ఎక్కువ కష్టపడినట్టు, నువ్వా నేనా? అందులోని నిన్న రైనింగ్ ప్లస్ కరువుస్ ఎక్కడ పడితే అక్కడ అలాగా అవన్నీ సీట్ తీసాం. సర్లే అవన్నీ చేసి ఇలా ఉంటే పర్లేదా? చూడండి ఎలా చెప్తున్నాడు. ఇలా ఉంటే పర్లేదంట. ఇలా ఉంటే పర్లేదంట. స్టెప్స్ ఉంటే నడవలేడంట స్వామి. ఎంత దారుణం స్వామి. చూస్తున్నారు కదా ఎంతమంది స్వాములు ఉన్నారు చిన్న పాదానికి. చూస్తున్నారు కదా, ఇదిగో ఈ స్వామి మొక్క తీసుకొస్తున్నారు కదా, ఆ స్వామి గురుస్వామి అనమాట. ఆయన మొక్క తీసుకుని 18 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేశారు కాబట్టి మొక్క అయితే తీసుకురావాలి. చూడండి, ఈయన మొక్క తీసుకెళ్లే స్వామిని గురుస్వామి అంటారు. గురుస్వామిలో తీసుకెళ్తారు 18 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళు. ఆ ఏజ్లో కూడా ఇంకా శబరిమల వస్తున్నారంటే సూపర్. అసలు మన అయ్యప్ప స్వామికి హ్యాండిక్యాప్డ్ అని కాదు, ఎవరైనా సరే వస్తారు. ఎందుకంటే కొంచెం భక్తి అటువంటిది అనమాట అయ్యప్ప స్వామి మీద. దీక్ష దీని మీ స్వామి చాలా కష్టపడుతున్నారు.
చూడండి, ప్రతి ఒక్కళ్ళు కష్టపడి ఎక్కుతున్నారు. కాకపోతే ఇందులో చాలామంది హ్యాండిక్యాప్ కూడా ఉన్నారు. అయినా సరే అయ్యేం లెక్క చేయకుండా ఎక్సలెంట్. అసలు ఇంతలా కష్టపడి ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు అయితే ఈసారి అయితే చాలామంది మాతలే కనిపిస్తున్నారు నాకైతే. లాస్ట్ ఇయర్ అయితే అంత లేదు, కానీ జ్యోతికి నేను లాస్ట్ ఇయర్ జ్యోతికి వచ్చే కాబట్టి నాకు అంతమంది కనిపించలేదేమో మోస్ట్లీ. ఇప్పుడైతే బాగానే కనిపిస్తున్నారు. ఇదిగో మాలికాపురం. చెట్లు ఎంతెంత ఐటమ్ చూడండి. ఇది అడవి శబరిమల. చూసారా ఎంతెంత ఉన్నాయో చెట్లు, ఇంత హైట్, ఇంత లావు. ఇదిగో దీని కాండాల్లో ఉన్నాయి, ఇంతలా ఉన్నాయి. అదృష్టం ఉండాలి శబరిమల రావడానికి ఎవరికైనా. ఈసారి మా కేసీగడికి దక్కింది. అది అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పాడు వస్తానని, సరే అన్నాను. ఇదిగో నాతో పాటు ఏడీడు ఎక్కడ మిస్ అయిపోయాడు. అడుగు వస్తున్నాడు. అడుగు దొరికింది అదృష్టం శబరిమల రావడానికి. పిల్లాడు ఫోన్ చూసుకుంటూ వస్తున్నాడు, అందుకే లేట్ అవుతుంది. తిరిగి ప్రయాణం మొదలెట్టారు చాలామంది. పొద్దున్నే 4 o'clock వచ్చేసి సాయంత్రం అక్కడే ఉండి వస్తారన్నమాట వీళ్ళందరూ. జనాలందరూ తెగిసిరేశారు. ఏంటంటే ఇంకా కోతులు చూసారు ఎలా ఉన్నాయో, సేమ్ మనిషిలాగే. ఫేస్ కట్ సేమ్ మనిషిలాగే ఉన్నాయి, అన్నీ అలాగే ఉన్నాయి. ఇక్కడ కోతులు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. నార్మల్గా మన ఇంటికాడ ఉండే కోతులకి ఇట్లకి చాలా డిఫరెన్స్ ఉన్నది. ఫ్రెండ్స్, ఇక్కడ అందరూ కూర్చోడానికి అట్ ద సేమ్ టైం ఏంటంటే పెద్దపాదం జ్యోతి టైంలో ఏంటంటే స్వాములు ఎక్కువ వస్తారు కాబట్టి ఈ ప్లేసెస్లో నుంచోబెట్టి కూర్చోబెడతారు అన్నమాట. ఎక్కువ మంది వస్తాయి, క్రౌడ్ బాగా ఎక్కువ ఉంటే ఇక్కడ గేట్లు ఫిట్ చేస్తారు. సో ఆ గేట్లో అయితే కనుక ఆపేస్తారన్నమాట. మన తిరుపతి ఎలా వదులుతారో సేమ్ అలాగే వదులుతారు ఇక్కడ కూడా. ఇక్కడ మట్టికి మనకి తినడానికి తాగడానికి అయితే అమ్ముతారు, వాటికైతే ప్రాబ్లం ఏమి ఉండదు. మోస్ట్ ఆఫ్ ది పుచ్చకాయలు ఎక్కువ అమ్ముతారు. పుచ్చకాయలు ఈయన ఎందుకంటే వేడి చేయకుండా ఉండడానికి. అది ఓకే, సేమ్ మనుషుల్లోనే ఉన్నాయి. ఇక వీళ్ళందరూ మన ఫ్రెండ్సే. పంటయ్యప్ప పొలము అయ్యప్ప పంట స్వామి శ్రీ ఆంజనేయం. ఆంజనేయ 18 మెట్లు చూడండి, బాగా చూడండి. అందరూ దండం పెట్టుకోండి. ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నాను, టెంకాయలు. ఈ రూమ్ నెయ్యి ఇంకా ఇప్పలేదు, ఇప్పినప్పుడు మళ్ళీ వీడియో తీస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ. ఇది శబరిమల గోపురం. ఇది చూస్తున్నారు కదా స్వాములు, ఎంత బాగుందో, ఎంత అద్భుతంగా ఉంది. ఎంతమంది స్వాములు వెయిట్ చేస్తున్నారు. మొత్తం గోల్డ్ రేకుతో అయితే దీన్ని చేస్తారు. మొత్తం ప్యూర్ గోల్డ్. స్వాములు చూడండి, ఇదే శబరిమల జయస్తంభం. మొత్తం అన్నీ మీకు క్లారిటీ కనిపిస్తున్నాయని నేను అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా అయ్యప్పని, ఇదే అయ్యప్ప స్వామి. మన ఇరుముడు అయితే స్వామి గురుస్వామి తగిలారు. గురుస్వామి అయితే వచ్చారు. గురుస్వామి ఇప్పుడు మన ఇరుముడు అయితే వచ్చింది. స్వామి కొంచెం బియ్యం మట్టికి ఇందులో దీంట్లో
అందులో చేస్తారా? సరే సార్. వస్తు కూడా చూసాను. ఇదే అక్కడ ఇవ్వాలా? జాకెట్ అది అమ్మవారి దగ్గర, ఇది అక్కడ వేయాలా? ఎక్కడ స్వామి? మలైపురం అదే ఉల్లిసే ఓకే స్వామి. అక్కడ డబ్బులు ఉంటాయి, డబ్బులు దాంట్లో వేయాలా? డబ్బులు స్వామి సార్ నుంచి ఇంకొంచెం ఏం స్వామి, ఇంకొంచెం ఇంటికి పట్టుకెళ్తాను. ఇంటికి వెళ్తే ఓకే. స్వామి సరే సార్. స్వామి సార్ నిజం. ఈ భస్మకులం అనేది మా డాడీకి చాలా ఇష్టమైన ప్లేసు. సో మా డాడీ తీయమని అడిగారు అనమాట. వెళ్ళినప్పుడు వీడియో చేయరా, వీడియో చేసి చూపించి నాకు అని చెప్పన్నారు అనమాట. అదిగో అదే భస్మకులం. ఎవ్వరు చూపించట్లేదంట యూట్యూబ్లోని. మా డాడీ చాలా వీడియోస్ చూసారంట. సో ఆయనకి కనిపించట్లేదు అని చెప్పేసి ఎవ్వరూ తీయలేదంట భస్మకులం వీడియోని. వాళ్ళు ఎందుకు తీయలేదో మరి నాకు తెలీదు. నేనైతే తీస్తున్నా. ఇప్పుడు వెళ్తున్నా అక్కడికి. ఫౌంటైన్ టైప్ పెట్టారు భస్మకులంలో. ఎవరికన్నా ప్రసాదం కావాలంటే డిఎం చేయండి. ఇదిగో డబ్బా తీసుకున్నా. వాటర్ ఎంత కూల్గా ఉన్నాయో చూద్దాం. నాకు తెలిసి 0 degreesలో ఉంటాయి వాటర్ ఇవి. అంటే లైక్ 1 మరీ 0 అంటే గడ్డగడతాయి కదా, కొంచెం ఆ దగ్గరలో ఉంటాయి అన్నమాట వాటర్ కూలింగ్. అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కూలింగ్. దిస్ ఈస్ కాల్డ్ భస్మకులం. ఫౌంటైన్ ఇక్కడ ఉందన్నమాట. ఇదంతా కొండ వాటర్. ఇది చూస్తున్నారు కదా, నేనైతే ఇప్పుడు నెత్తినే చల్లుకున్నా. ఇదే భస్మకులం. నా శబరిమల యాత్ర పూర్తయింది. ఒక చోట కొబ్బరికాయలు దొల్లించాలి. అది దొల్లిచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా బయలుదేరేటప్పుడు తిరుగు కొబ్బరికాయ కొట్టాలి. అది కూడా కొట్టేస్తా, అయిపోద్ది. ఒక మణికంఠ, ఒక మాలికాపురం వస్తున్నారు. ఇద్దరు భలే క్యూట్గా ఉన్నారు.
ఇదిగో ఈమె మాలికాపురం అంటారు అన్నమాట. చిన్నపిల్లలు చాలా ఉన్నారు ఇక్కడ. స్వామి శరణం స్వామి శరణం. మాదైతే శబరిమల యాత్ర అయిపోయింది. ఇరుముళ్ళు అప్పచెప్పేసాం అయ్యప్పకి. సో తిరుగు ప్రయాణం వస్తున్నాం. కూర్చుని ఉన్నా నేనైతే ప్రజెంట్. ఇంకో చాలా మంది స్వాములు అయితే ఎక్కుతున్నారు. ఈ స్వామి దూకుతున్నాడు. మాలికాపురం. ఈ స్వామి 2 ఇరుములు తీసుకెళ్తున్నారు. ఎవరయ్యో మరి. ఓ వెనకాల మాత వస్తున్నారు. మాత కూడా మాత ఏం స్వామి తాత మీద కూర్చున్నా? స్వామి అలా అడిగి చూడు ఎలా తీసుకెళ్తుందో బుడదే. బ్యాగ్ ఎక్కపోయినంట. స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఇప్పుడైతే శబరిమల యాత్ర అయితే కంప్లీట్ అయింది. బస్సు గురించి అయితే వెయిట్ చేస్తున్నాం. కర్నూలు తలుపుతున్న రఘునాథన్ స్వామి పంబైలో పరిసరాలతో ఉండగి పంబ దేవస్వం ఇన్ఫర్మేషన్ సెంటర్లతో కాంగ్రెస్ నష్టపడ్డ మొబైల్ ఫోన్ పంబ దేవస్వం ఇన్ఫర్మేషన్ సెంటర్లు ఉంటాయి. బాగుంది కదా. స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. స్వామి శరణం. ఇప్పుడైతే నేను శబరిమలలో అయితే ఉన్నాను. సో నాకు రాత్రి చాలా ఇబ్బంది అయింది. అలాగే నేను పైనుంచి కింద నుంచి అయితే తడుచుకుంటూ వచ్చి రాగానే సార్ అయితే నాకు పార్కింగ్లో కలిశారు. సో నాకు షెల్టర్ లేదు. నేను హైదరాబాద్ నుంచి వచ్చా. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఇప్పుడు సార్ అయితే కనుక నాకు షెల్టర్ ఇవ్వడం జరిగింది. మళ్ళంటి వాళ్ళు చాలామందికి అయితే సార్ అయితే హెల్ప్ చేస్తున్నారు. సో ప్లీజ్ ఒకసారి సార్కి అయితే థ్యాంక్స్ చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ అయితే చాలా బాగా హెల్ప్ చేశారు మాకు. సార్ పేరు వచ్చేసి సర్జీ సార్. ఈజ్ ఎ సిఐ ఇన్ అయ్యప్ప స్వామి టెంపుల్. ఎవరికన్నా ఏదైనా హెల్ప్ కావాలంటే అందులోని స్వాములకి మెయిన్ ఏ స్టేట్ అనేది లేదు, ఇక్కడ ఏ ప్రాంతం అనేది లేదు, ఏ భాష అనేది తేడా లేదు. అందరినీ చాలా బాగా హ్యాపీగా చూసుకుంటున్నారు. అసలు ఎంత ప్రాబ్లం వచ్చినా సరే వీళ్ళే అంటే పోలీసులు చాలా దగ్గరుండి పోలీసులే కేర్ తీసుకుని షెల్టర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ. నాకైతే అస్సలు కాదు. అసలు చాలామంది చాలా రకాలుగా చెప్పారు కానీ అంటే ఆ లాంగ్వేజ్ రాకపోయినా సరే పక్కకి పెట్టేస్తారు అన్నట్టు అలా ఏమీ లేదు. సార్ అయితే చాలా బాగా హెల్ప్ చేశారు. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ ద షెల్టర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఎవరైనా సరే సార్ దగ్గరికి వచ్చి ఏదైనా హెల్ప్ అడిగితే సార్ పక్కా చేస్తారు. ప్లీజ్ అందరూ సార్ దగ్గరికి వచ్చి హెల్ప్ తీసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. యూ గివింగ్ ద బెస్ట్ షెల్టర్ ఫర్ మీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయింది. శబరిమల దిగిపోయాం నిన్న. నైట్ అంతా రెస్ట్ తీసుకున్నాం. మా సిఎస్ఆర్ అయితే వచ్చాడు 4కో 5:30కో వచ్చాడు. సరదాగా ఛాయ్ తాగిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ రెడీ అవుతున్నాం రైడ్కి అయితే.
ఇప్పుడు ప్రజెంట్ మావాడైతే అదిగో రెడీ అవుతున్నాడు వెనకాల బండి నేను తోలుతా అని చావుతున్నాడు. అంటే నిన్న వచ్చేటప్పుడు అంతా నేనే తోలినా, ఎందుకంటే రెయిన్ వస్తుంది కాబట్టి కొంచెం రిస్క్ ఎందుకని చెప్పేసి మనోడికి ఇవ్వలేదు. ఇప్పుడు రెయిన్ లేదు, మంచి క్లైమేట్ అయితే ఉన్నది, చుట్టూని మంచి ఎండ కూడా ఉంది. సో ఏంటంటే మనోడికైతే ఇస్తున్నాను బైక్ ఇప్పుడు రైడ్ చేయడానికి. ఇదిగో మోడల్ రెడీ అయ్యాడు, ఎప్పుడు ఎక్కేద్దామా అన్నట్టు చూస్తున్నాడు వీడు. అదిగో అసలు కొంచెం కూడా గ్యాప్ ఇవ్వట్లేదు. ఏం చేయాలి చెప్పండి నేను. అదిగో అరే ఆగరా, వీడియో చేస్తున్నాను ఆగరా, ఎందుకురా. ఇదిగో ఇటువంటి పరిస్థితి, ఇటువంటి సైకో గాడిని వేసుకుని తిరుగుతున్నాను నేను. ఏం చేయాలి చెప్పండి. ఎవడరా సైకో ఎవడరా. ఓకే ఫ్రెండ్స్ బాయ్. మనం అయితే ఇప్పుడు మున్నార్ వెళ్తున్నాం. మున్నార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. ఓకే బాయ్, సైనింగ్ ఆఫ్.